రీసెంట్ గా జగిత్యాల్లో అంటే తోటికోడల మీద ఉన్న పగ వల్ల తన కూతుర్ని అతి దారుణంగా చంపేసింది అనమాట. సో ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయి అసలు అలా ఎలా చేసింది? వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ట్విన్స్. వీళ్ళిద్దరూ ఒక ఇంటి కూతుళ్ళు, అక్కా చెల్లెళ్ళు పిల్లలంట. వీళ్ళిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళే. అక్కా చెల్లెళ్ళు అయిన వాళ్ళు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకొని ఒక ఇంటి కోడళ్ళయి, తోడి కోడళ్ళయి చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోక ఇదేది అక్క ఎదుగుదల బాగుంది, అక్కకి మంచి పేరుంది, ఏరియాలో మంచి పేరు అక్కకు వస్తే చూడలేదా చెల్లి సంబరపడాలి. కానీ మా అక్క అసలు ఒక ఇంటి కోడళ్ళు అయ్యారంటేనే అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందులో ట్విన్స్ని కట్టుకున్నారు వీళ్ళిద్దరు, ఇంకా ఎంతో హ్యాపీగా ఉండాలి. కానీ ఇటువంటి లైఫ్ మొత్తాన్ని ఆగం చేసుకొని ఈ అమ్మాయి యాప్లు, డౌన్లోడ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు ఆడి 30 లక్షల దాకా నష్టపోయి ఇటువంటి క్రూరమైన ఆలోచనలు, ఇటువంటి క్రూరమైన ఆడవాళ్ళు ఎలా వస్తారో తెలియదు. కానీ ఈ మధ్య అయితే మాత్రం చాలా దారుణంగా తయారవుతున్నారు మహిళలు. చిన్న పాప ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా, ఎంత చక్కగా ఉంది బంగారు తల్లి. ఒక్కగానొక్క కూతురు. ఈ అమ్మాయికి 2 కూతుళ్ళు ఉన్నారంట. మరి ఈ అమ్మాయి కన్నట్టు ఆ అక్క కనలేదా పిల్లలిద్దరిని? ఫస్ట్ కొడుకేసిందంట, వాడేటో తప్పించుకున్నాడు. తర్వాత ఈ పిల్ల దొరికేటప్పటికి ఈ పిల్లని తీసుకొని పోయి ఎక్కడో ఎదురింట్లో వాడి బాత్రూంలో చంపి అసలు ఎంత ఆ అమ్మాయిని అలా కొయ్యడానికి, గొంతు కొయ్యడానికి చిన్న గాయం అయితేనే మన పిల్లలకి మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటిది గొంతు కోసి శవంతో సహా పక్కన పడేసిందంటే హ్యాట్సాప్ అయ్యా బాబా ఆడదానికి. ఇంత పగలు, ఇంత ప్రతీకారాలు కుటుంబాలలో పెట్టుకుంటారు ఎవరైనా? కుటుంబం తర్వాతనే మహిళకైనా పురుషుడికైనా మెయిన్ కుటుంబం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములు వీళ్ళందరితోటి కుటుంబం. పెళ్ళైతే భర్త, పిల్లలు, అత్తమామలు, ఆడబడుచులు, మరుదులు వీళ్ళందరితోటి కుటుంబం. అబ్బాయికైనా అంతే, అమ్మాయికైనా అంతే, ఎవరికైనా అంతే. కానీ ఇదేది లేకుండా ఇంత దారుణాన్ని కూడగొట్టిందంటే అంటే మరి తన అక్క మీద కోపంతో మరి ఆ పాపను ఎందుకు చంపినట్టు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అదే చెప్పింది కదా, ఈ అక్క ఎదుగుదల, అక్కకి మంచి పేరు, అక్కకి ఇది ఒకటి. తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు కాసి వీళ్ళలో 30 లక్షల లాస్ అయితే నీ చావు, నువ్వు చావచ్చుగా. నువ్వు సూసైడ్ చేసుకుంటావో, లేకపోతే నీ మొగుడు దుబాయ్లో ఉన్నాడు కదా, వాడికి నీ బావ, నీ మామ మొత్తం ఉన్నారు అక్కడే. వాళ్ళకి చెప్పుకొని మనిషి 10 లక్షలు అడుక్కొని ఆ బాకీలు తీర్చుకుంటావో ఏమైనా చేసుకో. అసలైనా ఆడదానివి ఏంటి? బెట్టింగ్ యాప్లు ఆడదానికి సిగ్గులేదు నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడ జాతికే నువ్వు కళంకాన్ని తెచ్చిపెట్టావు కదా. ఒక పాపను చంపావు, బెట్టింగ్ యాప్లు ఆడావు. అసలు ఏంటి ఈ మహిళలు ఇలా ఇంత దారుణంగా, ఇంత క్రిమినల్గా, ఇంత క్రైమ్గా ఎలా తయారవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఆ చచ్చేదేదో నువ్వే చచ్చినట్టు పీడ వదిలిపోయేది కదా. ఆ పిల్లల్ని కూడా నీ అక్కే పెంచేది కదా. నీ బావ నీ పిల్లల్ని దగ్గరకు తీసుకొని, నువ్వు స్టేషన్లో ఉంటే నీ బావ దుబాయ్ నుంచి వచ్చి నీ పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఏడుస్తుంటుంటే ప్రతి ఒక్కళ్ళ కంట్లో కన్నీళ్ళు వచ్చాయి తెలుసా. నువ్వు ఒక ఆడదానివి, నీదొక జన్మ, నీదొక బతుకు. రేపటి రోజున నీ ఆడపిల్లల్ని కూడా ఇలాగే ఎవరైనా చేస్తే ఏంటి పరిస్థితి? జరగొద్దనుకో, వాళ్ళకి ఏం తెలీదు. అదే పరిస్థితి నీ కూతురు జరిగినట్టయితే నీకెంత కడుపు కోత మిగిలేది? నీకెంత కడుపుకి ఎంత ఏడ్చేదానివి? అంటే అక్క జీవితాంతం ఏడవాలనుకుందంట. అక్క జీవితాంతం సంతోషంగా ఉండొద్దు, ఏడవాలి. ఇవి సినిమాలలో చూసాం, కానీ సినిమాలలో, సీరియల్స్లో, చిన్న చిన్న స్టోరీస్లో చదివాం. కానీ ఇది రియాలిటీ చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది అసలు. అయితే మరి ఈ మమత అనే అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఈ మమత అనే అమ్మాయిని లోపల పెట్టి దాన్ని మేపి దానికి వృత్తిరీత్యలు నేర్పి ఇవన్నీ చెయ్యొద్దు. దయచేసి చట్టస్థానాలని, న్యాయస్థానాలని నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇటువంటి నిండు ప్రాణాన్ని ఎవ్వరు తీసినా, అది అమ్మాయి ప్రాణాన్ని అబ్బాయే కానీ, అబ్బాయి ప్రాణాన్ని అమ్మాయే కానీ, పసివాళ్ల ప్రాణాలని పెద్దవాళ్లే కానీ, అవి కుటుంబ కక్షలు కావచ్చు, ఫైనాన్స్ కక్షలు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక నిండు ప్రాణాలని, పసి ప్రాణాలని తీస్తున్న వాళ్ళని మాత్రం ఉరి శిక్షలు వేయొద్దు, ఎన్కౌంటర్లు చేయొద్దు, వాళ్ళని లోపల కూర్చోబెట్టి అంతకంటే మేపొద్దు. కాలు తీసేసి రోడ్డు మీద పడేయండి అయ్యా. లైఫ్ లాంగ్ అక్క ఎలాంటి కన్నీటితోటి బ్రతకాలి అని కోరుకుందో ఈ మమత, అదే కన్నీళ్ళు